ప్రధాని నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లను బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పరిశీలించారు. మొదటిసారి ఓరుకల్లు గడ్డ మీదకు ప్రధాని మోదీ వస్తున్నారని ఈటెల చెప్పారు. పార్లమెంటుకు ఎంపీని పంపించి బీజేపీ పార్టీని హక్కున చేర్చుకున్న గడ్డ వరంగల్ అని తెలిపారు. ప్రజలకు నేనున్నా అనే భరోసా ఇవ్వడానికి మోదీ వరంగల్కు వస్తున్నారన్నారు. 2400 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారిలో మోదీ వచ్చాక రెట్టింపు అయ్యాయని తెలిపారు ఈటెల. అనేకసార్లు చెప్పారు, ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ కుటుంబ పాలనను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేసీఆర్ దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కాక చట్టాన్ని నుంచి తప్పించుకోవాలనేటువంటి భావన ఇప్పటికే వ్యక్తం చేసింది. కాళేశ్వరం మీద ఏం మాట్లాడినామో, దోపిడీ మీద ఏం మాట్లాడినామో ఇప్పటికే చూసి స్వయంగా దేశంలో నరేంద్ర మోడీ గారు కార్యకర్తలను ఉద్దేశించి దేశంలో కుటుంబ పార్టీలు వాళ్ళ కుటుంబ ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తాయి. ప్రజలారా మీరు ఓట్లు వేస్తే వాళ్ళు బాగుపడదు తప్ప ప్రజలు మాత్రం బాగుపడాలని చెప్పి క్రిస్టల్స్ చెప్పి ఒక కేసీఆర్ తో కాదు, దేశంలో ఉన్న స్వార్థపర శక్తుల పట్ల, స్వార్థపర పార్టీల పట్ల మా పార్టీ వైఖరి ఉందో ఇప్పటికీ అర్థం. భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తే మాత్రమే ప్రజలకు మేలు జరిగేటువంటి ఆస్కారం తప్ప ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే ఇప్పటికే 20 లక్షల